కోకాపేట భూ వివాద విషయంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ బి లైలయ్యపై బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రి వెంకటయ్య చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం అన్నారు. ఆదివారం ఆలేరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన కురుమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బి లైలయ్య 100 కోట్లు తీసుకున్నారని చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన 100 కోట్లు కాదు, ప్రజల నుంచి 100 రూపాయలు కూడా అక్రమంగా తీసుకోలేదని సవాల్ విసిరారు. కోకాపేట భూ వివాదం విషయంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బి లైలయ్యపై బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రి వెంకటయ్య చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం అన్నారు. ఆదివారం ఆలేరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన కురుమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బి లైలయ్య 100 కోట్లు తీసుకున్నారని చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన 100 కోట్లు కాదు, ప్రజల నుంచి 100 రూపాయలు కూడా అక్రమంగా తీసుకోలేదు అని సవాల్ విసిరారు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కోకాపేటలో సుమారు 500 మంది కురుమ కులస్తులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి కురుమ కులస్తుల బండారి బొట్టుపై ప్రమాణం చేసి ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. యాదగిరిగుట్టలోని చండీశ్వర సంఘం పేరును అసాంఘిక కార్యకలాపాలతో చెడగొట్టారని వెంకటయ్యపై విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గే మల్లేష్, క్యామ మల్లేశం స్పందించాలని కోరారు. ఎమ్మెల్యే బి లైలయ్య నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న సమయంలో ఆధారం లేని విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం మండల అధ్యక్షులు బండ పర్వతాలు, కౌన్సిలర్ జూకంటి సంపత్, పెద్ద కురుమ ఎగ్గిడి శ్రీనివాస్, మల్లయ్య, బీజన భాస్కర్, కూల సిద్ధులు, వస్పరి సాగర్ తదితరులు పాల్గొన్నారు. కుర్మ కులస్తులకు మరియు తెలంగాణ కుర్మ కులస్తులందరికీ కూడా పేరు పేరున శనార్థులు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కుర్మ సంఘం భవనాల మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు కొన్ని రోజులుగా ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకుంటూ పోతున్నారు తప్ప సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కుర్మ కులస్తులందరికీ నేను ముఖ్యంగా సూచనలు చెప్పదలుచుకున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కోకాపేట భూ వివాదంలో అనేక రకమైనటువంటి ఆరోపణలు ఎమ్మెల్యే గారి మీదే చేస్తున్నారు. నిన్న కాక మొన్న కర్రె వెంకటయ్య అనే వ్యక్తి యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీర్లైలే మీద అనేక ఆరోపణలు చేసింది. 100 కోట్ల రూపాయలు కోకాపేట భూమిలో తీసుకున్నారని చెప్పి మాట్లాడింది. 100 కోట్లు కాదు కదా, 100 రూపాయలు తీసుకున్నట్టయితే ఏ చర్చకైనా సిద్ధం. కర్రె వెంకటయ్య నువ్వు సిద్ధమా? దానికి 100 కోట్ల రూపాయలు నిరూపించగలుగుతావా? లేకపోతే యాదగిరిగుట్ట పాదాల దగ్గర క్షమాపణ చెప్పాలి బీర్లైలే గారికి. నువ్వు మాట్లాడే మాటలు అసత్య ఆరోపణలు చేస్తూ ఒక ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి నీ వెనకాల ఒక నలుగురు పెట్టుకొని సప్పట్లు కొట్టించుకోవడం కాదు, దాన్ని నిరూపించే శక్తి కూడా ఉండాలి. మనం ఒక మాట నోట్ జారిందంటే దాన్ని నిరూపించేటట్టుగా ఉండాలి. 100 కోట్ల రూపాయలు కనుక నువ్వు నిరూపించకపోతే యాదగిరిగుట్ట పాదాల కాడ నువ్వు ముక్కునాలకు రాయాలని కూడా నేను సవాల్ విసురుతున్నాను. ముఖ్యంగా కుర్మ కులాన్ని నువ్వు చేసిందేదో ఒకసారి ఆలోచించుకో. బీర్లైలే చేసిందేందో, నువ్వు చేసిందేందో ఒకసారి ఆలోచించుకో. ఎవడో చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ వెంకటయ్య, నిన్ను ఇక్కడి నుంచి గ్రామాల్లో కూడా తిరిగినా కూడా చెప్తానని తెలియజేస్తున్నాను. మళ్ళొకసారి ఐలే మీద అసత్య ఆరోపణలు మాట్లాడి లేనిపోని మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నీకున్న అలవాట్లు బీర్లైలేకి ఏం లేవు. ఇవాళ ఎవరైతే చూసినా కూడా ఒక ఏలెత్తి నువ్వు ఐలేని చూపిస్తావు, 4 వేలు నీ వైపు చూపిస్తున్నాయి. నువ్వేందో కూడా తెలుసుకోవాలి. ఒకసారి మేము చెప్పాల్సిన అవసరం లేదు, మా నోటి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం కుర్మ కులం కోసం నువ్వేం చేసినా కూడా తెలుసుకోవాలి. యాదగిరిగుట్ట కుర్మ సంఘం భవనం బీర్లైలే అమ్ముకున్నాడని చెప్తున్నాడు. కుర్మ సంఘం కట్టినాడు బీర్లైలే, కుర్మ సంఘం రాలేదు. ఆ రోజు కుర్మ సంఘం కట్టేటప్పటికీ నువ్వు కర్రె ఐలు మల్లయ్య మీరే దాన్ని అంతా చేసి కుర్మ సంఘం భవనాన్ని బస్టు పట్టించి అనేక అసాంఘిక కార్యక్రమాలు మొదలుపెట్టి తాగుడుకు బానిసలై ప్యాకాటలు మొదలుపెట్టి కుర్మ సంఘాన్ని అక్కడికి ఎవరు కూడా కిరాయిలు రాకుండా చేసింది మీరు, మీ సభ్యులే, ఎవరు కూడా కాదు, నీ వెనకాల టీమే. దాన్ని
ఇట్లయితే కుటుంబ సంఘం కిరాయిలు కూడా వెళ్తలేవు, కరెంటు బిల్లు కూడా వెళ్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు మరి ఏ రకంగా మాట్లాడుకుందో. కానీ క్యామ్ మల్లేశ, ఎగ్గ మల్లేశ, గొంగళ్ళ స్వామి కూడా దీనికి సమాధానం చెప్పాలి. మరి ఇచ్చుకునేటప్పుడు చండీసలు ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కృతి, ఇదే నా కులానికి ఇచ్చా నువ్వు చాలా వాగ్దానాలు, ఇదేనా నువ్వు మాట్లాడే పద్ధతి? మాట్లాడే తీరు మార్చుకో వెంకటయ్య. ఇప్పటికి కూడా నీ పద్ధతి బాగలేదు, ఇంకా కూడా మార్చుకోకపోతే ఇదే కులమే నేను తిరిగి కొడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకా బాగా చెప్తా చెప్పిండు, కుల దైవం బీరప్ప సాక్షిగా అని చెప్పినప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే నీకు తలకాయ ఉందా, తలకాయల మెదడు ఉందా? ఇంకేం సాక్ష్యం కావాలి నీకు? ఎవరైనా కులదైవం మీద సాక్ష్యం చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రమాణం చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఎందుకు నీకు టార్గెట్, వ్యక్తి టార్గెట్ ఎందుకు? నీకేమన్నా వ్యక్తిగా టార్గెట్ ఉంటే కుర్మ కులంలో కాదు, బయటకు వచ్చి మాట్లాడు, కుర్మ కులం తరపున మాట్లాడు. ఏం తప్పు చేసిండు ఏందని చెప్పి రాజకీయం కులాన్ని పట్టుకొని చేయకు కర్రెంకటయ్య. మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నాము, కుర్మ కులస్తులు ఊగరు, పరిగెత్తించి కొడతారు చెప్తున్నా. ఇంకోసారి బీర్లైలే గారు కాక ఒక ఎమ్మెల్యే అయితే ఆయనను మనం ఎంకరేజ్ చేసేది పోయి నువ్వు రాజకీయం చేస్తున్నావు, కులం గురించి మాట్లాడు బిడ్డ. ఇంకోసారి చెప్తున్నాం, ఖబర్దార్, ఉరుకొంచి కొట్టిస్తాం. ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఏమైనా మన ఆయన అభివృద్ధి చేస్తుంటే, ఆయన అభివృద్ధికి ఆయన జనంలో తిరుగుతుంటే ఓర్వలేక ఆయనను ఒక పని కట్టుకొని కోకపేట భూమాన్ని పని కట్టుకోండు. మరి కోకపేట భూమి అనే విషయానికి వస్తే వారం రోజుల ముందే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి, వారం రోజుల ముందే అన్ని గ్రూపులలో పెట్టి అక్కడికి రమ్మన్నప్పుడు మరి ఎందుకు రాలేదు? ఈయన మొగోడైతే అక్కడికి వచ్చి అడగొచ్చు కదా. కాదు, అక్కడికి రాలే. కానీ ఏది ఉన్నా తాగినాక ఏదోటి ముంగడ పెట్టుకొని అనుడే తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఇప్పటికే ఆయన దాదాపుగా 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక సర్పంచ్ జడ్పీటీ చేసే వ్యక్తి మొన్న ఆల్రెడీ సర్పంచ్ కూడా అడగొట్టి ఆ ఊర్లే. మన ఆల్రెడీ గుట్టలా ఉన్న సత్రం, చెండే సత్రం అని ఇంతకుముందు ఉండే, మరి దాన్ని కూడా దృష్టి పట్టించింది నువ్వే కదా. ముందు నీ చుట్టపోడేవాడో దాన్ని సెపరేట్ పని చేసి ఆయన ఒడ్డు పెట్టుకొని రోజు ప్యాకాట ఆడుకుంటే ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకొని దాంట్లో ఉన్న పైసలు రాకుంటే కనీసం కరెంట్ బిల్లు కూడా రాకుంటున్నప్పుడే వాళ్ళు ట్రస్ట్ బోర్డు అని వాళ్ళు మేము మాది ఏం మిగుతలేదని వేరే వాళ్ళకి కిరాయికి ఇచ్చారు. అయినా నీ గుట్ట మండలం కుర్మ సంఘం అధ్యక్షుడు, నువ్వు తెలియకలను అయితే దాని గురించి